Hey guys, subscribe to my channel to get latest technology videos and tap the bell icon so you will never miss another updates. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఈశ్వర్ టెక్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో అయితే మీకోసం ఒక అద్భుతమైన వాట్సాప్ స్టేటస్ కోసం ఒక మంచి బ్యూటిఫుల్ లెటర్స్ యాటిట్యూడ్ ఎడిటింగ్ వీడియో అయితే నేను క్రియేట్ అయితే చేశాను ఫ్రెండ్స్. సో బేసిక్గా చెప్పాలంటే మన యొక్క సబ్స్క్రైబర్స్ రిక్వెస్ట్ అయితే చేశారు, అన్న మన యొక్క లెటర్స్ అంటే మన యొక్క నేమ్స్కు సంబంధించిన ఫస్ట్ లెటర్స్ని యూజ్ చేసి మన యాటిట్యూడ్ లెవెల్లో ఎలా వీడియోని క్రియేట్ చేయాలో ఒక వీడియో చేయండి అని రిక్వెస్ట్ అయితే చేశారు. ఈ యొక్క వీడియోలో అయితే చాలా సినిమా యాక్టింగ్ స్టైల్లో అయితే క్రియేట్ అయితే చేశాను ఫ్రెండ్స్. చెప్పాలంటే ఇప్పుడు మీరు డిస్ప్లే మీద డెమో చూస్తున్నారు కదా, సేమ్ ఇదే విధంగా గైస్ బ్యాక్గ్రౌండ్లో ఏమంటే ఆ యొక్క లెటర్స్కు నియాన్ ఎఫెక్ట్ అయితే యాడ్ అయితే చేయలేను, ఆ యొక్క మెటీరియల్స్ అయితే నాతో డిలీట్ అయితే అయ్యాయి. సో దానికి సంబంధించిన వీడియో అయితే కూడా చేస్తాను ఫ్రెండ్స్, కొంచెం టైం అయితే పడుతుంది. సో ఇప్పుడు నేను ఆ యొక్క లెటర్స్ను క్రియేట్ చేశాను కదా, ఆ యొక్క లెటర్స్ను మీకు ఇష్టం వచ్చిన బ్యాక్గ్రౌండ్ లెటర్స్ను పెట్టుకొని అండ్ మీకు ఇష్టం వచ్చిన బ్యాక్గ్రౌండ్ లిరిక్స్ను పెట్టుకొని మీ యొక్క ఫొటోస్తో ఒక అద్భుతమైన సినిమా యాక్టింగ్ స్టైల్లో యాటిట్యూడ్ ఎడిటింగ్ వీడియోనే క్రియేట్ అనేది చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో ఇవన్నీ కూడా ఎలా యాడ్ చేయాలి, మన ఫొటోస్ని ఎలా ప్లే చేయాలనేది ఫుల్ క్లారిటీగా డీటెయిల్గా గైడెన్స్ ఇస్తాను. వీడియోలోకి వెళ్ళే ముందు నేను క్రియేట్ చేసిన మళ్ళీ ఒక్క 5 సెకండ్స్ సాంగ్తో డెమో చూపిస్తా, చూడండి. చూసారు కదా ఫ్రెండ్స్, సో చాలా బాగుంది. సో ఇదే వీడియోని అయితే నేను ఇన్స్టాగ్రామ్లో సాంగ్తో అయితే ప్లే చేశాను ఫ్రెండ్స్. ఇన్స్టాగ్రామ్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంది, అక్కడ నుంచి విజిట్ చేయండి ఫ్రెండ్స్. వీడియో అయితే హై లెవెల్లో ఉంది. వావ్, అమేజింగ్ కదా ఫ్రెండ్స్. సో చాలా ఎక్సలెంట్గా ఉంది. ఇంతకు మించి మనకు ఎక్కువ సాంగ్ ప్లే చేస్తే మనకు కాపీరైట్ స్ట్రైక్ అయితే వస్తాయి ఫ్రెండ్స్, అందుకు నేనైతే ఎక్కువ సాంగ్ అయితే ప్లే చేయలేదు. గాయస్, వీడియో నచ్చితే కనుక ప్లీజ్ చూసిన ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి గాయస్. మీరు లైక్ చేస్తే నాకు సపోర్టింగ్ చాలా ఉంటుంది. అండ్ ఇటువంటి మోర్ వీడియోస్ ఇంకా చాలా చూడాలనుకుంటే వీడియో కింద రెడ్ కలర్లో మనకి సబ్స్క్రైబ్ అనే ఆప్షన్ ఉంది కదా, సబ్స్క్రైబ్ మీద క్లిక్ చేసి పక్కన వచ్చిన గంట సింబల్ మీద క్లిక్ చేసి ఆల్ అని క్లిక్ చేయండి ఫ్రెండ్స్. నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తున్నాయి, అన్నిటికన్నా ముందు మీరే చూస్తారు ఫ్రెండ్స్. వీడియో నచ్చితే కనుక ప్లీజ్ గైస్ చూసిన ప్రతి ఒక్కరు మీ ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఎవరికైనా ఒక్క 3 మెంబర్స్కి షేర్ చేయండి ఫ్రెండ్స్. నాకు చాలా హెల్ప్ చేసి ఉంటుంది. అండ్ మెయిన్ ఇంపార్టెంట్గా వాట్సాప్ గ్రూప్లలో ఫేస్బుక్ గ్రూప్లలో ఈ యొక్క వీడియోని షేర్ చేయండి, నాకు చాలా సహాయం చేసినట్టు ఉంటుంది ఫ్రెండ్స్. ఇంకా లేట్ చేయకుండా మనం టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ముందుగా మీరైతే ఒక అప్లికేషన్ అనేది ఇన్స్టాల్ చేయాలి. అప్లికేషన్ అండ్ నేను వాడే మెటీరియల్స్ లింక్ అన్నీ కలిపి కింద డిస్క్రిప్షన్లో ఆల్ మెటీరియల్స్ లింక్ అని చింట చూసుకోండి. ఆ యొక్క లింక్ మీరు ట్యాప్ చేస్తున్న ఒక వెబ్సైట్ ద్వారా నేను వాడే మెటీరియల్స్ అన్నీ కూడా వన్స్ అక్కడ ఇస్తాను ఫ్రెండ్స్. అక్కడ నుంచి ఫస్ట్ మీరు అప్లికేషన్ లింక్ అని చింటే లాస్ట్లో మనకు నేమ్ ఆర్ట్ అప్లికేషన్ లింక్ అని, సో ఆ లింక్ క్లిక్ చేసి ఆ యొక్క అప్లికేషన్ అయితే డౌన్లోడ్ అయితే చేయండి. సో డౌన్లోడ్ చేసి అప్లికేషన్ అయితే ఓపెన్ చేయండి. సో వన్స్ అప్లికేషన్ ఓపెన్ చేస్తేనే మనకు ఇంటర్ఫేస్ అయితే ఈ విధంగా అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనకు సింపుల్ ఇక్కడ మనకు స్టార్ట్ ఆప్షన్ కదా, స్టార్ట్ మీద టచ్ చేయండి. టచ్ చేస్తూనే ఇక్కడ మనకు యానిమేషన్లో ఫస్ట్ మీకు యాడ్ ప్లే అవుతుంది. యాడ్ వాచింగ్ చేసిన తర్వాత రిమూవ్ చేసేసి సో ఇక్కడ కొన్ని ఆప్షన్స్ వస్తాయి. ఇక్కడ వచ్చేసి మనకు నేమ్ ఆర్ట్ అండ్ టెక్స్ట్ ఫోటో అండ్ ఇంకా మనకు క్రియేట్ అంటూ వాట్సాప్ స్టేటస్ అండ్ చాలా ఆప్షన్స్ అయితే వస్తాయి. ఇక్కడతో మనకు ఫస్ట్ మనకు ఏదైతే ఉందో నేమ్ ఆర్ట్ మీద టచ్ చేయండి. టచ్ చేస్తూనే మనకి ఇక్కడ చూడండి ఎంటర్ నేమ్ హెయిర్ అని ఉంది కదా. సో ఇక్కడ మీకు అంటే మీ యొక్క నేమ్స్కి ఏ లెటర్ అయితే ఫస్ట్ ఉంటుందో మీకు ఇష్టం వచ్చిన లెటర్స్ను మీరైతే యూజ్ చేయండి. సపోజ్ నేను ఇక్కడ ఏ అని ఇచ్చాను, అది కూడా మీరు ఏ ఇచ్చేది మనకు స్మాల్లో ఇవ్వద్దు, క్యాప్స్లో ఇవ్వండి. ఓకే, సో క్యాప్స్లో వచ్చేసి మనకు క్రియేట్ అనే ఆప్షన్ ఉంది, క్రియేట్ మీద టచ్ చేయండి. ఎప్పుడైతే మీరు టచ్ చేస్తూనే ఆ యొక్క నేమ్ అనేది ఈ విధంగా వస్తుంది ఫ్రెండ్స్. ఓకే, సో ఈ యొక్క నేమ్ మీద టచ్ చేసి మీ 2 ఫింగర్స్తో ఆ యొక్క నేమ్ని ఇంకా ఇంక్రీజ్ చేసుకోండి, మీకు ఎంత లెంత్ కావాలంటే అంత లెంత్. ఓకే, సో ఇలా ఇంక్రీజ్ అనేది చేసుకోవచ్చు. కావాలంటే ఇక్కడ క్యాన్సల్ ఉంది, క్యాన్సల్ తీసేసి మీకు ఇష్టం వచ్చిన నేమ్ని ఇంకా మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు. వన్స్ యాడ్ ఇచ్చేసిన తర్వాత ఇక్కడ కలర్ ఉంది, కలర్ ఆప్షన్స్ కావాలంటే మీకు ఇష్టం వచ్చిన వైట్ కలర్ బ్లాక్ ఇలా పెట్టుకోవచ్చు. ఓకే, సో నేను అనేది వైట్ ఇస్తున్నా ఫ్రెండ్స్, అక్కడ మనకు వైటే బాగుంటుంది కనుక నేను వైట్ ఇస్తున్నా. సింపుల్గా మళ్ళీ బ్యాక్ యారో మార్క్ ఇవ్వండి. సో ఇక్కడ మనకు దాని కిందనే కలర్కు కింద షాడో అని ఆప్షన్ కదా, షాడో మీద టచ్ చేయండి. టచ్ చేస్తేనే ఇక్కడ మనకు షాడో అనేది కొంచెం ఇలా మనకు స్క్రోల్ అప్ చేసి కొంచెం మనకు ఫస్ట్ స్టార్టింగ్ పొజిషన్ పెట్టండి. సో కొంచెం మినిమం అలా పెట్టేసి మీ యొక్క ఏదైతుందో ఆ యొక్క టెక్స్ట్కి కరెక్ట్ యానిమేషన్ ఇచ్చేసి ఇక్కడ బ్యాకప్ ఇవ్వండి. సో బ్యాకప్ ఇచ్చిన తర్వాత సో ఏదైతుందో ఆ యొక్క మళ్ళీ ఇక్కడ మనకు కింద లాస్ట్లో చూసుకుంటే ఫాంట్ అని ఆప్షన్ ఉంటుంది. ఓకే, సో దీని మీద టచ్ చేయండి. టచ్ చేస్తే ఇక్కడ మనకు చాలా ఫాంట్స్ ఉంటాయి ఫ్రెండ్స్, మీకు ఇష్టం వచ్చిన ఫాంట్లు మీరైతే డౌన్లోడ్ అయితే చేసుకోండి. సపోజ్ నేను షాంపిల్కి ఓన్లీ ఇక్కడ ఒక 5 or 6 మాత్రమే డౌన్లోడ్ చేశాను. ఓకే, సో ఇందులో వచ్చేసి మనకు సెకండ్ వన్, ఫస్ట్ నేను సెకండ్లో సెలెక్ట్ చేశాను. సెలెక్ట్ చేసి సేమ్ ఇక్కడ నేను బ్యాక్ వస్తున్నా. సేమ్ ఇప్పుడు మళ్ళీ షాడోలోకి రండి. షాడోలోకి వచ్చిన తర్వాత ఈ యొక్క ఏదైతే ఉందో కింద షాడో అనేది మీకు ఎంత లెంత్ కావాలో అంత లెంత్, ఆ యొక్క ఏ అనేది షాడో మీకు ఎంత కావాలో అంత పెట్టుకోవచ్చు. ఓకే, సో మీకు ఇష్టం వచ్చి ఎంత పెట్టుకొని ఈ యొక్క కింద షాడో కూడా మనకు దగ్గరికి మూవ్ అయ్యేటట్టు. ఓకే, సో మీకు ఎంత లెంత్ కావాలో అంత యానిమేషన్ పెట్టేసి కరెక్ట్ యానిమేషన్ ఈ విధంగా లెవెల్ 2 పెట్టేసి సో ఇంకా లెంత్ కావాలంటే లెంత్ మీ 2 ఫింగర్స్తో ఇలా అడ్జస్ట్ అనేది చేసుకోండి ఫ్రెండ్స్. మీకు ఎంత లెంత్ కావాలో అంత లెంత్ అడ్జస్ట్ అనేది చేసుకొని మీకు ఇష్టం వచ్చిన లెటర్స్ యూజ్
చేసుకోవచ్చు. ఓకే, సో ఇక్కడ వచ్చేసి సింపుల్ ఇక్కడ మనకు సేవ్ అనే ఆప్షన్ ఉంది. సేవ్ మీద టచ్ చేయండి. ఇక్కడ మనకు ఎక్స్పోర్ట్ అనే ఆప్షన్ ఉంది. సో ఇక్కడ చూడండి ఎక్స్పోర్ట్ వితౌట్ వాటర్ మార్క్ అని. సో దీని మీద టచ్ చేయకూడదు, ఓన్లీ ఇక్కడ ఎక్స్పోర్ట్ అని టచ్ చేయండి. టచ్ చేస్తూనే ఆటోమేటిక్గా అది మన గ్యాలరీలోకి అయితే సేవ్ అయితే అయిపోయినట్టే. ఓకే, సో ఇక్కడతో మన యొక్క లెటర్స్ మీకు నేమ్స్కి ఏ లెటర్ కావాలో ఆ యొక్క నేమ్స్ని అయితే ఇక్కడతో మనకు క్రియేట్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో ఇంకా నెక్స్ట్ కైన్ మాస్టర్ అప్లికేషన్ అనేది ఓపెన్ చేద్దాం. ఫ్రెండ్స్, అప్లికేషన్ యొక్క లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. అప్లికేషన్ నేమ్ వచ్చేసి కైన్ మాస్టర్. అక్కడ నుంచి డౌన్లోడ్ చేసి ఓపెన్ చేయండి. ఓపెన్ చేస్తూనే మనకు ఇంటర్ఫేస్ అయితే ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు ప్లస్ మీద టచ్ చేసి ఇక్కడ వచ్చేసి మీరు 9:16 మీద ట్యాప్ చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ మీడియా లేయర్ వాయిస్ ఆడియో 4 ఆప్షన్స్ వస్తాయి. ఫస్ట్ మీడియా మీద ట్యాప్ చేసి ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను ఫస్ట్ బ్యాక్గ్రౌండ్ సంబంధించిన ఒక స్మోక్ సంబంధించిన ఒక లైన్స్ వీడియో అనేది ఇస్తాను. సో ఈ యొక్క వీడియో లింక్ కూడా చెప్పాను కదా కింద డిస్క్రిప్షన్లో ఆల్ మెటీరియల్స్ లింక్ అని ఇచ్చాను. సో ఆ యొక్క లింక్ను క్లిక్ చేసి ఈ యొక్క ఏదైతుందో ఈ యొక్క లైన్స్ స్మోక్ వీడియో అనేది ఇక్కడ యాడ్ చేయండి. సో వన్స్ ఇచ్చేసాక దానికి ఉన్న వాల్యూమ్ ఏదైతే ఉందో నేను మ్యూట్ చేస్తున్నా ఫ్రెండ్స్, ఎందుకంటే మనకు సాంగ్స్ ప్లే చేయకూడదు కనుక. నెక్స్ట్ అదే వీడియోతో పాటు కలిపి లేయర్ మీద టచ్ చేసి మళ్ళీ మీడియాలోకి వెళ్ళి సేమ్ ఫ్రెండ్స్ మళ్ళీ అక్కడ నుంచే మీకు ఒక కలర్ఫుల్ యానిమేషన్ వీడియో అనేది ఇస్తాను. సో ఈ యొక్క వీడియో లింక్ కూడా అక్కడనే ఇస్తాను. అక్కడ నుంచే మీరు డౌన్లోడ్ చేసి ఈ యొక్క వీడియోని ఇలా మనకు స్క్రోల్ అప్ చేయండి, ఇలా జూమ్ చేయండి. కరెక్ట్ ఆ యొక్క లైన్స్కి ఫుల్ స్క్రీన్ మోడ్లో వచ్చేసి సేమ్ కిందికి వస్తే ఇక్కడ మనకు బ్లెండింగ్ అనే ఆప్షన్ ఉంది. బ్లెండింగ్ లెక్క వచ్చేసి ఇక్కడ సింపుల్గా మీరు స్క్రీన్ కాదండి మల్టీ అని అప్లై చేయండి. సో మీరు ఎప్పుడైతే మల్టీ ఇస్తారో ఆ యొక్క లైన్స్ అండ్ స్మోక్ మనకు కలర్ఫుల్ యానిమేషన్ లెక్కి కన్వర్ట్ అవుతుంది. ఇక్కడ టిక్ మార్క్ ఇవ్వండి. దీనికి ఉన్న వాల్యూమ్ కూడా మ్యూట్ చేస్తున్నాయి, ఎందుకంటే మనకు సాంగ్స్ ప్లే చేయకూడదు కనుక. నెక్స్ట్ లేయర్ మీద టచ్ చేసి ఇక్కడ మీడియాలోకి వెళ్ళి ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు ఎవరి ఇమేజ్ని అయితే ఇక్కడ బేసిక్గా సెలెక్ట్ చేసుకోవాలనుకుంటారో, ఎవరి ఇమేజ్తో వీడియోని క్రియేట్ చేయాలనుకుంటారో వాళ్ళ ఇమేజ్ని ఇక్కడ ఎంటర్ చేసుకోండి. ఆల్మోస్ట్ వాళ్ళ యొక్క ఇమేజ్ కూడా మనకు PNG లాగా ఉండాలి ఫ్రెండ్స్, అప్పుడే మనకు వర్క్ అవుతుంది, లేకపోతే సరిగ్గా వర్క్ అవుతుంది. ఓకే, సో ఇక్కడ సపోజ్ నేను ఇతని ఫోటోని ఫస్ట్ తీసుకున్నాను. సో ఈ యొక్క ఫోటోకి చూడండి బ్యాక్గ్రౌండ్ ఎటువంటి ఏ బ్యాక్గ్రౌండ్స్లో జస్ట్ ఫోటో మాత్రమే ఉంది. ఇలా మీ యొక్క ఫోటోని కూడా క్రియేట్ చేసుకొని మీ యొక్క ఫోటోస్ని PNGగా మీకు మార్చుకోవడం తెలియకపోతే కింద డిస్క్రిప్షన్లోనే బ్యాక్గ్రౌండ్ రిమూవ్ వీడియో ఇచ్చాను. ఆ లింక్ క్లిక్ చేసి చూడండి మన యొక్క ఫోటో బ్యాక్గ్రౌండ్ ఎలా రిమూవ్ చేయాలని క్లారిటీ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఓకే, సో ఈ ఇమేజ్ని మీకు ఎంత లెంత్ కావాలో అంత లెంత్ ఈ విధంగా డ్రాగ్ అనేది చేసి ఇదే ఇమేజ్ను నేను వీడియో ఎంత వరకు కావాలో మీరు అంత లెంత్ డ్రాగ్ చేసుకోండి. నేను వాట్సాప్ స్టేటస్ మన 30 సెకండ్స్ కనుక సో ఇక్కడ మనకు 20 సెకండ్స్ మాత్రమే ఉంది లేయర్. ఇక్కడ ఎక్స్ట్రాగానే ట్రిమ్ మీద టచ్ చేసి ట్రిమ్ టు రైట్ ఆప్ అని ఇచ్చేసాను. సో ఇక్కడ మనకు ఏదైతుందో ఇక్కడ 10 సెకండ్స్ కాడికి వచ్చేసి నేను మళ్ళీ ఏదైతుందో ఫోటోని మార్చాలనుకుంటాను. లేయర్ మీద టచ్ చేసి మళ్ళీ మీడియాలోకి వెళ్ళి సేమ్ ఇలా గాయస్ మీకు ఇష్టం వచ్చిన ఫోటోస్, ఒకే ఫోటో అని కాదు మీకు ఇష్టం వచ్చిన ఫోటోస్నైనా మీరు సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు. ఓకే, సో అక్కడ వచ్చేసి నేను సపోజ్కి ఒకటి ఇచ్చాను స్టార్టింగ్ పొజిషన్లో. మళ్ళీ ఇక్కడ నేను వచ్చేసి ఇంకొక ఇమేజ్ను మళ్ళీ ఇంకోటి సెలెక్ట్ చేస్తున్నాను. మీకు ఇష్టం వచ్చిన ఫోటోస్ను మీరు సెలెక్ట్ చేయొచ్చు. ఓకే, సో ఇక్కడ వచ్చేసి సపోజ్ నేను మళ్ళీ సెకండ్ వన్ ఇతని ఫోటోని సెలెక్ట్ చేశాను. ఈ యొక్క ఫోటోని కూడా ఈ లెవెల్లో పెట్టేసి ఇదే ఇమేజ్ను కూడా వీడియో ఎండ్ వరకు డ్రాగ్ చేశాను. ఓకే, సో ఎండ్ వరకు డ్రాగ్ చేసి ఇంకా ఆల్మోస్ట్ ఈ యొక్క 2 ఫోటోస్ వచ్చేసాయి. ఇప్పుడు ఈ ఫోటోస్కి పైన ఏదైతే ఉందో లేయర్ మీద టచ్ చేసి ఇక్కడ మన యొక్క ఫోటోస్ కరెక్ట్ యానిమేషన్ ఇచ్చేసి లేయర్ మీద టచ్ చేసి ఇక్కడ మీడియాలోకి వెళ్ళి ఫ్రెండ్స్ ఇక్కడ లెటర్స్ అంటే మీరు అక్కడ ఏవైతే సేవ్ చేసుకున్నారో ఆ యొక్క లెటర్స్ని ఇక్కడికి తెచ్చుకోండి. ఓకే, సో వన్స్ తెచ్చుకొని మనకు కిందికి వస్తే ఇక్కడ మనకు క్రాపింగ్ ఆప్షన్ కొంచెం క్రాప్ చేసుకోండి. కింద వాటర్ మార్క్ వస్తుంది. సో అక్కడ వాటర్ మార్క్ రిమూవ్ అనే ఆప్షన్ నొక్కితే మీకు వాటర్ మార్క్ రిమూవ్ అవుతుంది, లేకపోతే అవ్వదు, ఎందుకంటే అక్కడ యాడ్ వాచింగ్ అవుతుంది కనుక. సో నేను అక్కడ నుంచి నేను రిమూవ్ అయ్యి ఓన్లీ ఎక్స్పోర్ట్ ఇచ్చాను. మీకు అక్కడ వితౌట్ వాటర్ మార్క్ మీద అయినా క్లిక్ చేసుకోవచ్చు. ఓకే, సో ఈ యొక్క ఏదైతుందో ఈ యొక్క ఫాంట్ను ఈ విధంగా మీరు డ్రాగ్ చేయండి. ఓకే, సో వన్స్ డ్రాగ్ అనేది చేసేసి అదే ఫాంట్ మీద టచ్ చేసి కిందికి వస్తే ఇక్కడ మనకు బ్లెండింగ్ అనే ఆప్షన్ ఉంటుంది. బ్లెండింగ్లోకి వచ్చేసి ఇక్కడ సింపుల్గా స్క్రీన్ అని అప్లై చేయండి, మల్టీ కాదు స్క్రీన్ అని అప్లై చేసి ఇదే ఇమేజ్ను మీ యొక్క ఫోటో ఎక్కడైతే ఇచ్చారో ఆ యొక్క ఫోటో వరకు డ్రాగ్ చేసుకోండి. ఓకే, సో మళ్ళీ ఇక్కడ ఏదైతుందో మళ్ళీ ఫోటో చేంజ్ అయిన తర్వాత మళ్ళీ ఏదైతుందో అక్కడ నుంచి మీరు కంటిన్యూ ఇంకొక ఫోటో అంటే ఇంకొక లెటర్ మళ్ళీ నేను ఇక్కడ S అని ఇస్తున్నాను. S కూడా సేమ్ ఆప్షన్ గైస్, సేమ్ మళ్ళీ క్రాపింగ్లోకి వచ్చేసి కొంచెం క్రాప్ అనేది చేసి అదే Sని తీసుకొని వచ్చేసి ఈ విధంగా డ్రాగ్ అనేది చేసి సేమ్ మళ్ళీ బ్లెండింగ్ అండ్ స్క్రీన్. ఓకే, సో స్క్రీన్ అని అప్లై చేసి మీ యొక్క ఫోటోస్ 2 కరెక్ట్గా సెట్ అవుతాయి. ఓకే, సో ఈ విధంగా వచ్చేసి ఇదే ఇమేజ్ను కూడా వీడియో ఎండ్ వరకు డ్రాగ్ చేస్తున్నా. సో ఇంకా కావాలంటే మీకు ఎంత లెంత్ కావాలంటే అంత యానిమేషన్ అంత ఫోటోకి మనకు పెట్టుకోవచ్చు. ఓకే, సో ఈ విధంగా వచ్చేసి ఇంకా మీకు ఫోటో ఇంకా ఆల్మోస్ట్ మనకు కరెక్ట్ యానిమేషన్తో వస్తాయి. సో ఇక్కడతో మళ్ళీ ఫస్ట్కి వచ్చేసి ఆ యొక్క ఏ లెటర్ కూడా ఇంకా మీకు కావాలంటే పెద్ద సైజ్ ఇంక్రీజ్ చేసుకోవచ్చు. మీకు ఎంత కావాలంటే అంత ఇంక్రీజ్ అనేది చేసేసి కరెక్ట్ ఇప్పుడు మళ్ళీ ఫస్ట్కి వచ్చేసి లేయర్ మీద టచ్ చేసి మళ్ళీ మీడియాలోకి వెళ్ళి ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను బ్యాక్గ్రౌండ్లో ఇంకొక లిరిక్స్ వీడియో అనేది ఇస్తాను. సో ఈ యొక్క లిరిక్స్ వీడియో లింక్ కూడా ఆల్మోస్ట్ అక్కడనే ఇస్తాను. లిరికల్ యానిమేషన్ ఈ విధంగా ఉంటుంది, నేను 0 అని అంటూ. సో ఈ యొక్క లిరిక్స్ని తీసుకొని వచ్చేసి పైన పెట్టేసి బ్లెండింగ్ లేక వచ్చేసి ఇక్కడ మీరు స్క్రీన్ అని అప్లై చేయండి. సో లిరికల్కు ఉన్న వాల్యూమ్ ఏదైతుందో నేను మ్యూట్ చేస్తున్నాను, ఎందుకంటే మనకు సాంగ్స్ ప్లే చేయకూడదు కనుక. సో ఇప్పుడు మళ్ళీ ఫస్ట్కి వచ్చేసి ఆ యొక్క కలర్ఫుల్ యానిమేషన్ వీడియో అన్ని కరెక్ట్గా ఉన్నాయి. లేయర్ మీద టచ్ చేసి మళ్ళీ ఏదైతుందో ఆ యొక్క లిరిక్స్కు ఉన్న సాంగ్ అయితే మ్యూట్ చేశాను ఫ్రెండ్స్, ఎందుకంటే మనకు సాంగ్స్ ప్లే చేయకూడదు కనుక. సో నేను లిరిక్స్కి అయితే సాంగ్ మ్యూట్ అయితే చేశాను. మళ్ళీ లేయర్ మీద టచ్ చేసి మళ్ళీ మీడియాలోకి వెళ్ళి ఫ్రెండ్స్ ఇప్పుడు మళ్ళీ ఆ యొక్క దాంతో పాటే కలిపి ఇంకోటి మీకు లైన్స్ వీడియో
వీడియో అనేది ఇస్తాను ఫ్రెండ్స్. ఓకే, సో ఆ యొక్క లైన్స్ వీడియో లింక్ కూడా ఆల్మోస్ట్ అక్కడనే ఇస్తాను. అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసి ఈ యొక్క లైన్స్ వీడియోను కూడా ఇది కూడా ఫుల్ స్క్రీన్ మోడ్లో ఇచ్చేసి అదే లైన్స్ మీద టచ్ చేసి బ్లెండింగ్ లెక్క వచ్చేసి ఇక్కడ స్క్రీన్ అని అప్లై చేయండి. స్క్రీన్ అని అప్లై చేసి మళ్ళీ దీనికి ఉన్న వాల్యూమ్ కూడా మ్యూట్ చేయండి, ఎందుకంటే మనకు సాంగ్స్ ప్లే చేయకూడదు కనుక. ఫైనల్గా లేయర్ మీద టచ్ చేసి ఇక్కడ మీడియాలోకి వెళ్ళి ఫ్రెండ్స్ ఇంకా లాస్ట్ ఫైనల్ ఒక బార్డర్ ఇమేజ్ అనేది ఇస్తాను. సో ఈ ఇమేజ్ లింక్ కూడా అక్కడనే ఇస్తాను ఫ్రెండ్స్. అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ అనేది చేసేసి ఈ యొక్క ఏదైతే ఉందో ఇది కూడా మనకు ఫుల్ స్క్రీన్ మోడ్లో ఇచ్చేసి అదే బార్డర్ మీద టచ్ చేసి బ్లెండింగ్ లెక్క వచ్చేసి ఇక్కడ స్క్రీన్ అని అప్లై చేయండి. ఓకే, సో ఇదే ఇమేజ్ను వీడియో ఎండ్ వరకు ర్యాక్ అనేది చేసుకోవచ్చు. ఓకే, సో ఇంకా ఆల్మోస్ట్ మనకు ఆ యొక్క స్మోక్ లిరిక్స్ అన్నీ వచ్చేసాయి. ఇంకేంటి మనకు కావాల్సింది ఫైనల్గా ఈ యొక్క వీడియోని అయితే మనం వెరిఫికేషన్ చేసుకుందాం. ఓకే, సో ఇక్కడతో మనం ప్లే చేద్దాం. చూడండి గైస్, ఇక్కడతో మనకు ఆ యొక్క బార్డరు యానిమేషన్స్ చూడండి ఎంత అద్భుతంగా ఉందంటే చాలా ఎక్సలెంట్గా ఉంది. ఇక్కడ మీ యొక్క ఫోటో వచ్చేసి ఓన్లీ ఇక్కడ మనకు బ్లింక్ టు ఫ్రంట్ అని పెట్టుకోండి ఫ్రెండ్స్. ఓకే, సో ఫ్రంట్ సైడ్కి వస్తుంది, యానిమేటర్లు అన్ని బ్యాక్ సైడ్కి వెళ్ళిపోతాయి. ఓకే, సో చూడొచ్చు మన ఫొటోస్ ఎంత ఎక్సలెంట్గా ఉన్నాయి, చాలా బాగుంది. సో గాయస్, ఇంకా లైక్ చేయాలంటే లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే ఎంకరేజ్మెంట్ నాకు చాలా అంటే ఇటువంటి మంచి వీడియోస్ ఇంకా చాలా చేయడానికి ట్రై చేస్తా. ఓకే, సో ఇక్కడతో మనకు ఆల్మోస్ట్ అన్ని కంప్లీట్ అయిపోయినాయి. ఇంకేంటి ఫైనల్గా మనకు కావాల్సింది వీడియో మన గ్యాలరీలోకి సేవ్ అవ్వాలి. సో ఇక్కడ మనకు లెఫ్ట్ సైడ్ షేర్ ఆప్షన్ ఉంది, షేర్ ఆప్షన్ మీద టచ్ చేసి ఇక్కడ మనకు కొంచెం లోలో ఉండే హైలో పెట్టేసి ఇక్కడ ఎక్స్పోర్ట్ మీద ట్యాప్ చేయండి ఫ్రెండ్స్. ఎక్స్పోర్టింగ్ కంప్లీట్ అయిపోతేనే ఆటోమేటిక్గా మన గ్యాలరీ లెక్కన సేవ్ అవుతుంది. ఫ్రెండ్స్, వీడియోలు ఎలా ఎడిట్ చేయాలి, ఏ విధంగా ఎడిట్ చేయాలా మీకు ఫుల్ క్లారిటీగా డీటెయిల్గా గైడెన్స్ ఇచ్చాను. మై హోప్ మీ అందరికీ నచ్చిందా కూడా. నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేసి ఇటువంటి మోర్ వీడియోస్ ఇంకా చాలా చూడాలనుకుంటే వీడియో కింద రెడ్ కలర్లో మనకి సబ్స్క్రైబ్ అనే ఆప్షన్ ఉంది కదా, సబ్స్క్రైబ్ మీద క్లిక్ చేసి పక్కన వచ్చే గంట సింబల్ మీద క్లిక్ చేసి ఆల్ అని క్లిక్ చేయండి ఫ్రెండ్స్. నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది, అన్నిటికన్నా ముందు మీరే చూస్తారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ నౌ.